నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ఆర్డీఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జాతీయ 16వ ఓటర్ల దినోత్సవం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బియ్యంకురాలు శ్రీదేవిరెడ్డి మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 2,50,000 విలువ గల 6 కిలోల 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ సాయినాథ్. వార్తల్లోని వివరాలు. పలమనేరులో ఆర్డీఓ భవానీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఇన్మనాథన్, పురపాలక సంఘ కమిషనర్ రమణారెడ్డి జాతీయ 16వ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాల నుండి ర్యాలీగా నినాదాలు చేపట్టి అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రమాణం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భవానీ, ఎంఆర్ఓ ఇన్మనాథన్, ఎంపీడీఓ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. దీనికి గుర్తుగా 2011 నుంచి ప్రతి ఏటా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓటర్లలో చైతన్యం నింపడం, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయటం దీని ప్రధాన ఉద్దేశమన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మన ఆర్టీఓ గారి మేడం ఆధ్వర్యంలో ఈ పలమనేరు నియోజకవర్గ స్థాయి ఈ ర్యాలీ అనేది డిగ్రీ కాలేజీ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చినటువంటి విద్యార్థులు, అలాగే మన బిఎల్ఓలకు, సిబ్బందికి, ఎవరైతే మన సీనియర్ సిటిజన్స్ కానీ మన ఏజెపీ గారికి, ఎంపీడీ వారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం దేశ స్థాయిలో ఈరోజు అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఓటర్ వినియోగించుకోవాలా, నమోదు చేసుకోవాలా. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకొని ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలా. ప్రజాస్వామ్యంలో చాలా మంది ఇంకా ఇప్పటికీ కొన్ని చోట్ల ఎదుర్కొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 18 సంవత్సరంలో నిండిన ఓటరుగా కూడా ఓటు వినియోగించుకొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న పక్షంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది ఓటర్లు నిర్లక్ష్యంగా ఉంటారు. ఓటు లేకపోతే ఎవరు గెలవరా, ఓడిపోతారా అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ నిశ్చిత ఈ విధంగా ఎవరు ఎన్నుకోబెడతారు. దేశం కూడా అభివృద్ధి చెందదు. యువత తమ ఓటు హక్కుని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ప్రాముఖ్యతను తెలుసుకొని ఓటర్లో పాల్గొనాలి. దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి ఓటరు కూడా 18 సంవత్సరంలో నిండిన ప్రతి ఓటరు కూడా ఓటరుగా ఎన్రోల్ అయ్యి ఓటుకు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకంటే మన ప్రపంచంలోనే భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల చేత పరిపాలించే ఏకైక దేశం మన భారతదేశం. 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఎన్నికల సంఘం ఏర్పాటు కాబడింది. 2011న జనవరి 25న మన భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జనవరి 25న జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ గారి మన గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది. 2011వ సంవత్సరం నుండి జనవరి 25వ తారీఖున ప్రతి సంవత్సరం ఈ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఈ భాగంలోనే పలమనేరులో జరుగుతున్న ఈ ఓటర్ల దినోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ఉద్దేశం ఏమంటే భారతదేశంలో చాలా మంది ఓటు హక్కును వినియోగించడంలో వెనుకబడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకొని
మంచి నాయకుని ఎంచుకొని ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధి మనకి గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశ భవిష్యత్తు కావచ్చు ఓటర్ల చేతిలో ఉంది. మనం మంచి నాయకునికి ఓటు వేసి ఎన్నుకుంటే మన గ్రామంతో పాటు భారతదేశం మొత్తం భవిష్యత్తును నిర్ణయించే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించాలని చెప్పి కోరుతున్నాము. చాలా మంది ఎన్నికల సందర్భంలో మనం ఎందుకులే ఈ ఓటు ఎందుకు వేయకపోతే ఏమవుతుందని చెప్పేసి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఓటు విలువని గమనించి మన భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించే ఓటు హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి వియంకురాలు శ్రీదేవిరెడ్డి మృతి పట్ల మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన శ్రీదేవిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఆయన తమ బంధువర్గం కావడంతో ఆదివారం హైదరాబాద్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలోని ఐతేపల్లికి విచ్చేసి ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఇదిలా ఉండగా ఆయనకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానితో పాటు చంద్రగిరి మరియు తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీదేవిరెడ్డి భర్త వెంకటరెడ్డితో పాటు కుమార్తె ప్రీతికారెడ్డి, కుమారుడు పృథ్వీకర్ రెడ్డిలను ఆయన పరామర్శించారు. అనంతరం వారి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంతాప కార్యక్రమంలో డీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జోన్ 4 మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, కుమార్ రాజారెడ్డి, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు గాంధీ విగ్రహం నుండి ఓటరు అవగాహన ర్యాలీని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్లు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు గాంధీ విగ్రహం నుండి ఓటరు అవగాహన ర్యాలీని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్లు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవటం రాజ్యాంగం ఇచ్చిన ఒక వరమని, అందుకోసమే ఓటర్లను చైతన్యపరుస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం పుట్టినరోజు కార్యక్రమం. ఈ కార్యక్రమం 60 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి మనం ఒక ప్రత్యేక రోజుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సో 2011 నుంచి ఇప్పటికీ ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం ప్రకటించుకొని ప్రతి సంవత్సరం కూడా ఓటర్లని చైతన్యపరుస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటరుగా నమోదు కావాలని మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని అందరూ వినియోగించుకుని ఓటరుగా చేరి తన బాధ్యతతో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో బలమైన పునాదిగా ఓటరు ఉండాలన్న ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపుగా భారతదేశం సంబంధించినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ఒక పెద్ద సవాలు. ఆ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన ఎన్నికల సంఘం చాలా ఎప్పుడు వినూత్నమైనటువంటి కార్యాచరణతో అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఈరోజు మన ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు కూడా రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద కూడా ఎస్ఐఆర్ అనేది రూపొందించడానికి అన్ని రకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా మనం ఎన్విడిఏ ఫంక్షన్ జరుపుకుంటూ ఓటర్లని అప్రమత్తం చేసుకుంటూ ఒక కరెక్ట్ అయినటువంటి పారదర్శకవంతమైనటువంటి ఓటర్ల జాబితాని రూపొందించుకొని దాని ద్వారా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియని సజావుగా సక్రమంగా జరిపించుకోవడానికి మనందరం కర్తవ్యోన్ముఖులు కావాల్సిందిగా ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్క ఓటర్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో గిరింపేట నాట్యముద్ర డ్యాన్స్ మరియు సంగీత అకాడమీ వారి ద్వారా విద్యార్థులు జాతీయ సమైక్యతపై చేసిన నృత్యం చూపురులతో పాటు జిల్లా స్థాయి అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది.
16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో గిరింపేట నాట్యముద్ర డ్యాన్స్ మరియు సంగీత అకాడమీ వారి ద్వారా విద్యార్థులు జాతీయ సమైక్యతపై చేసిన నృత్యం చూపురులతో పాటు జిల్లా స్థాయి అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ చేతుల మీదుగా వారికి బహుమతులను అందించారు. ప్రతి ఇంటిని ఒక విద్యుత్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారని, తద్వారా విద్యుత్ ఆదాతో పాటు ఆదాయం చేకూరుతుందని చిత్తూరు విద్యుత్ ఆపరేషన్ డివిజన్ డిప్యూటీ ఇంజనీర్ మునిచంద్ర వివరించారు. ప్రతి ఇంటిని ఒక విద్యుత్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారని, తద్వారా విద్యుత్ ఆదాతో పాటు ఆదాయం చేకూరుతుందని చిత్తూరు విద్యుత్ ఆపరేషన్ డివిజన్ డిప్యూటీ ఇంజనీర్ మునిచంద్ర వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకి విద్యుత్ వినియోగం మన నిత్య జీవితంలో ఒక భాగంగా అయిందని, ఇటువంటి పరిస్థితుల్లో సౌరశక్తితో 11 నెలల పాటు ఏమాత్రం ఖర్చు లేని విద్యుత్ని వినియోగించుకోవచ్చని, ఇప్పటికే డివిజన్ పరిధిలో 750 మంది వరకు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారని, దీని ద్వారా వినియోగదారులు ఎంతో లబ్ధి పొందుతారని తెలిపారు. చిత్తూరు విద్యుత్ వినియోగదారులకు అందరికీ నా నమస్కారాలు. చిత్తూరు డివిజన్ పరిధిలో పిఎం సూర్యఘర్ అనే ఒక స్కీము రన్ అవుతుంది. అందులో భాగంగా ఇంటి పైకప్పునందు సౌర ఫలకాలు అమర్చుకున్నచో ప్రతి ఇంటిని ఒక విద్యుత్ కేంద్రంగా చేయవచ్చు. కాబట్టి ఈ స్కీము ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ స్కీమ్ లో ఏమంటే 2 కిలోవాట్స్ 3 కిలోవాట్స్ అని ఇది ఉన్నాయి. దాంట్లో 2 కిలోవాట్స్ 60,000 అనేది మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. అదే విధంగా 3 కిలోవాట్స్ 78,000 సబ్సిడీ ఉంది. దాదాపు ఇప్పటికీ 750 మంది కన్జ్యూమర్లు ఈ పిఎం సూర్యఘర్ అనేది వినియోగించుకున్నారు. వాళ్ళకందరికీ యూనిట్స్ బాగా జీరో బిల్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు విద్యుత్ వినియోగం అనేది పెరిగిపోతా ఉన్నది. మన దైనందిక కార్యక్రమంలో విద్యుత్ కూడా ఒక భాగం అయిపోయింది. లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న తర్వాత కూడా మనం విద్యుత్ పరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యుత్ జనరేషన్ అనేది వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు. వాళ్ళకి బిల్లు ఆదాతో పాటు వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది. ఏ విధంగా అంటే సపోజ్ వాళ్ళు జనరేషన్ 300 యూనిట్లు అయ్యి వాళ్ళు వాడకం 200 యూనిట్లు ఉంటే 100 యూనిట్లకు డిపార్ట్మెంట్ వారు ₹2 లెక్కన వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే సబ్సిడీ అనేది ఇంతకు ముందు లేకుండా ఉన్నింది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీ అనేది దైనందిక కార్యక్రమంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి దీన్ని పొదుపుగా వాడుకునేది కూడా ఇంపార్టెంట్. ఉత్పత్తి ఎంత అవసరమో పొదుపు అనేది అంతే అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరు విద్యుత్తుని పొదుపు చేసుకొని డబ్బు ఆదా చేసుకోండి. అదేవిధంగా పర్యావరణాన్ని కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం. కమర్షియల్ కన్జ్యూమర్లు దాదాపు ఒక 80 మంది దాకా యూజ్ చేసుకున్నారు. డొమెస్టిక్ కన్జ్యూమర్లు 750 దాకా మన డివిజన్ పరిధిలో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాం. దీనివల్ల చాలా మంది కన్జ్యూమర్లు మేము సర్వే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మాకు ఈ బిల్లు చాలా తగ్గింది, జీరో బిల్స్ వస్తున్నాయి అని తెలియజేశారు. కాబట్టి ఇది మంచి స్కీము. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో సూర్యశక్తి అనేది 11 నెలలు బాగా సౌరశక్తి వస్తుంది. కాబట్టి అది ఉచితంగా లభించే శక్తి, పొల్యూషన్ ఫ్రీ శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. నా పేరు మాధురి అండి. మేము సంతపేటలోని విజయలక్ష్మి కాలనీలో ఉంటున్నాము. మేము పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో పిఎం సూర్యఘర్ కింద 5 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకున్నాము. అంతకుముందు మా కన్సంప్షన్ 900 యూనిట్స్ వరకు వస్తుందండి. ఇప్పుడు సమ్మర్ లో అయితే 900 వరకు వస్తుంది. మిగిలిన పీరియడ్ లో 400-500 యూనిట్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఈ సోలార్ 5 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పటి నుంచి మాకు 600 to 700 యూనిట్స్ వరకు జనరేషన్ అవుతుంది. సో దానివల్ల మా కరెంట్ బిల్ మొత్తం అడ్జస్ట్ అయిపోయి రిటర్న్ మాకే ఒక 100 యూనిట్స్ వరకు రిఫండ్ ఎవ్రీ మంత్ ప్రాసెస్ అవుతుంది. సో దీనివల్ల మేము చాలా లబ్ధి పొందామండి. సో దీనివల్ల మేము సజెస్ట్ చేస్తున్నాం అందరికి.
చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ, 2 పురుషులు గంజాయి విక్రయిస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2,50,000 విలువ గల 6 కిలోల 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఖచ్చితంగా రాబడిన సమాచారం మేరకు చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ, 2 పురుషులు గంజాయి విక్రయిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2,50,000 విలువ గల 6 కిలోల 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ చిత్తూరు జిల్లా పోలీస్ మీడియాకు వివరించారు. ఈరోజు మీ ముందు గంజాయి సరఫరా చేసే వాళ్ళు, తర్వాత అమ్మేవాళ్ళు బుజ్జి అండ్ శివతేజ అనే ఇద్దరిని ముందులో హాజరుపెట్టాను. ఈ శివతేజ అనే అతను చింతపల్లి వైజాగ్ ఏరియా సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి ట్రైన్లో గంజాయిని తీసుకొచ్చి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్పురం, ఈమె భర్త హరిబాబు. ఇతను కూడా ఆల్రెడీ ఈ నెల 6వ తారీఖున మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతన్ని అరెస్ట్ చేసినాము. అతను కూడా జైల్లో ఉన్నారు. వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరికి ఈ శివతేజ అనే అతను వైజాగ్ నుంచి చింతపల్లి నుంచి ట్రైన్లో తీసుకొచ్చేసి తిరుపతి ఏరియాలో లేకపోతే వీళ్ళు చెప్పిన ఏరియాలో అతను డెలివర్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి ఖర్చులు వచ్చిన ఎవరికైనా పంపుతారు. అవన్నీ కూడా కొన్ని ఇంట్రాగేషన్లో ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తులో విచారణలో సాక్ష్యాలను బట్టి వాళ్ళు కూడా కేసులో చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, వీటిపైన ఈ మధ్యకాలంలో నాకు జిల్లా ఎస్పీ తుషార డ్యూటీ ఐపీఎస్ గారు గట్టి నిఘా పెట్టి మన చిత్తూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని మాకు క్రైమ్ మీటింగ్ సమావేశంలోనూ డైలీ కాన్ఫరెన్స్లోనూ సిబ్బంది అందరికీ చెప్తూ ఉంటారు. అందులో భాగంగా చిత్తూరు 1 టౌన్ సిఐకి వాళ్ళ సిబ్బందికి ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం మన ఆర్టీసీ బస్టాండ్ వెనకాల వీళ్ళిద్దరూ అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా అనుకున్న సమాచారం ప్రకారం పట్టుకొని వాళ్ళ దగ్గర మీ ముందు ప్రవేశపెట్టేటువంటి 2 బ్యాగులు, ఇవి ఒక్కొక్క బ్యాగ్లో 2 కలిసి ప్యాకెట్స్ 6 కిలోల 200 గ్రాములు, తర్వాత నేరానికి గురించినటువంటి మొబైల్స్ పై కూడా పెద్ద మనుషుల సంవత్సరంలో రెవెన్యూ అధికారుల సంవత్సరంలో సీజ్ చేసి కేసు నమోదు చేయడం. ఎంత వాల్యూ సార్? మొత్తం టోటల్గా గంజాయి ఒక 1.5 lakh, మొత్తం 2.5 lakhs. అంటే గతంలో వీళ్ళపైన కేసులు నమోదు, ఇదే గాంజా కేసు గంజా కేసు ఉన్నాయి. బుజ్జి పైన ఉంది, శివతేజ్ పైన బైండ్ కేసులు ఉన్నాయి. కొద్దిగా ఇంకా మనం అక్కడ పోలీసులతో విచారిస్తే, ఎందుకంటే ఇతను వైజాగ్ ప్రాంతం కూడా కాబట్టి మనం అక్కడ పోలీసులు కనుక్కున్న తర్వాత ఇంకా కేసు నేర్చుకుంటే మాకు తెలుస్తుంది. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ వాహనాలను శ్రీ మలయప్ప స్వామి అధిరోహించి భక్తులను కటాక్షించారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ వాహనాలను శ్రీ మలయప్ప స్వామి అధిరోహించి భక్తులను కటాక్షించారు. రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిరంజీవి అయిన హనుమంతుడు శ్రీనివాసుని భుజస్కంధాపై మోస్తూ తిరుమాడ వీధులలో ఊరేగారు. హనుమంతుడు రాముని నమ్మిన బంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తాగ్రేశ్వరుని తాను మర్చిపోలేదంటూ ఆ బంటుకే తన సేవా భాగ్యం కలిగించిన సందర్భంలో ఈ వాహన సేవ జరుగుతుంది. విశేష పుష్ప అలంకరణతో స్వామివారు అంజనీపుత్రునిపై ఆసనులై భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సేవా సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం లాంటి సద్గుణాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. జనవరి 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు నిర్వహించనున్న నిరుద్యోగ రణబేరి కొలువల కోసం కొట్లాడుదాం రండి అనే భారీ ధర్నా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతకు తీసుకువెళ్లే ఉద్దేశంతో తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది యువత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ తీవ్ర నిరాశలో మంగిపోతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు అధికార పార్టీ యువతకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాకపోవడం వల్ల యువతలో తీవ్ర ఆగ్రహం నెలకొందని అన్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని, నిరుద్యోగ యువతకు ఇస్తామని ప్రకటించిన నిరుద్యోగ వృత్తిని అమలు చేయలేదని విమర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లు కూడా పదే పదే వాయిదా వేస్తూ యువత జీవితాలతో చెలగటమారుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి పూర్ణచంద్ర కుమార్, నాయకులు వినోద్, హరికృష్ణ, కేవై రాజా, వినయ్, పద్మనాభరెడ్డి, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ యువజన సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల జనవరి 30వ తేదీన నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రారండి అని పిలుపునిస్తూ ధర్నా చౌక్ నందు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామని చెప్పడం జరుగుతుంది. జనవరి 2025 మొదటి వారంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అదే పరిశ్రమలకు సంబంధించి అనేక వాగ్దానాలు కూడా ఇచ్చారు. కానీ ఏ ఒక్కటి వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చకపోగా 22 నెలలు కావస్తున్నా కూడా ఇంకా వాళ్ళ మాటలు నీటి మూటల వలె ఉంది. గతంలో నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో, అలాగే ఎన్నికల సమావేశాల్లో సభల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్ లో కొట్టుమిట్టాడుతోంది, నిరుద్యోగ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి, నిరుద్యోగ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి, అర్ధ నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిగా ఉందని వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత ఎన్నికల్లో మొదటిగా 6 పథకాల్లో సూపర్ 6 పథకాల్లో మొట్టమొదటి నిరుద్యోగ సమస్యను పెట్టుకున్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేంత వరకు మా ప్రభుత్వం ఉండదు. మా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విజన్ ఉండే లీడర్, దానికి హైటెక్ సిటీ తెలంగాణ ప్రాంతమే నిదర్శనం చెప్పారు. సింగపూర్ తరహాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని ఇక్కడ కొలువులు తీసుకొని వస్తా అన్నారు. ఈ రోజు మాటలకు మాత్రమే, ఉమ్మలకు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు పరిమితమైనాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశామని చెప్పారు. ఎక్కడ చేశారు? నిజంగా 20 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తే 5,000 కోట్ల ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారిని అఖిల భారతీయ యువజన సమైక్య సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా నిరుద్యోగ సమస్యలు ఈ రాష్ట్రంలో లేకపోతే మొన్న కేంద్రం నిర్వహించిన ఈ సర్వేలో 8% నిరుద్యోగంతో పూర్తి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం ఎందుకుంది అనేసి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న నారా లోకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు 19 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చాం, ఎంఓలు జరుగుతున్నాయి, ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తారు. ఎక్కడ పరిష్కరిస్తున్నారో అర్థం కాలేదు. కేవలం మాటలకు పథకాలకు మాత్రమే నిరుద్యోగ సమస్య అయింది కానీ పూర్తిగా ఎక్కడా గానీ నాయకుల విధానాలంతా కూడా నీటి మూటల వల్లే మారిపోయాయి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో నిత్య అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రారంభ దినాన సుమారు 500 మందికి అల్పాహారం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రారంభ దినాన సుమారు 500 మందికి అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం అత్యంత గొప్పదని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన మానవ సేవని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది గర్భిణీలు చికిత్స నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారని, అలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం అల్పాహారం అందించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో ఈ నిత్య అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని ప్రతాప్ స్వామీజీ స్పష్టం చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకారం అందించి అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్య అధికారులు, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవా ఫౌండేషన్ సభ్యులు, సేవాభిలాషులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పలువురు ప్రశంసించారు. వెంకటేశాయ ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రసూతి వైద్యశాలలో ఈ రోజు నుండి ప్రతిరోజు అల్పాహారం పేషెంట్సు, వారి సహాయకులకి, ఇతరత్ర వారందరికీ కూడా ప్రతిరోజు 500 మందికి ఈ అల్పాహార వితరణ జరుగుతుంది. ఇది ఈ రోజు నుండి ప్రతిరోజు నిత్యం జరుగుతుంది. ఇలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క అల్పాహారం
రోగులకు వారి సహాయకులకు మంచి పౌష్టికంగా హైజీనిక్గా ఉండే విధంగా తీసుకుంటున్నాము. భవిష్యత్తులో సహాయకులు కానీ పేషెంట్స్ పెరిగితే కూడా అందరికి కూడా అల్పాహారం అందిస్తాము. నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి, చాలా శుభప్రదమైన రోజు. ఈరోజే మన జిల్లా నుంచి ఎంతోమంది ఈ మెటర్నిటీ హాస్పిటల్కి కాన్పులకు కానివ్వండి, వాళ్ళతో వచ్చే సహాయకులు వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యం 500 మందికి అల్పాహారాన్ని ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రతాప్ స్వామీజీ వారి నిర్వహణలో ఈ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం చాలా మహదానందము. ఎంతో శ్రమ ఉంది దీనికి. అయినా ఈ వచ్చేటటువంటి ఈ పేషెంట్స్కి ఈ అల్పాహారాన్ని అందించడం కూడా ఒక మంచి ఇదే అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా ఇలాగే జరుగుతుంది. ఈరోజు మంచి రోజని ఈరోజు 500 మందికి అల్పాహారాన్ని ప్రారంభించారు స్వామీజీ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ప్రతాప్ స్వామీజీ స్థాపించినటువంటి శ్రీ ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్థాపించినటువంటి ప్రసూతి వైద్యశాల యందు ప్రతిరోజు సుమారు 500 మందికి నిత్య అల్పాహార విందు కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఇక్కడికి నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిరుపేదలు, మధ్యతరగతి వారు ఇక్కడ వస్తుంటారు. వాళ్ళ సౌకర్యార్థము నిండు గర్భిణులు, ప్రసవించినటువంటి స్త్రీమూర్తులు, వాళ్ళ సహాయం కొరకు వచ్చినటువంటి ప్రజలందరికీ ఈ అల్పాహార విందు సేవ అందివ్వడానికని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలామంది ఇటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి సేవ అందించాలని ప్రతాప్ స్వామీజీ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని ప్రార్థిస్తున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ ని సన్మానించిన జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ శివరామ సుబ్బయ్య కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి నూతన ఓటు కార్డులను అందించారు. అనంతరం ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యతను, ఓటు వినియోగ ప్రయోజనాలను సబ్ కలెక్టర్ వివరించారు. తహసీల్దార్ కార్యాలయం నుండి టవర్ క్లాక్ వరకు కార్యాలయం సిబ్బంది, బిఎల్ఓలు ఓటర్లతో ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద మానవహారం చేపట్టి వారి వద్ద ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని రెవెన్యూ సిబ్బంది ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 25 ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. అందులో భాగంగా ఈరోజు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం మనం చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తరఫున మన జిల్లా సంయుక్త కలెక్టర్ గారు, అలాగే ఈఆర్ఓగా ఆర్డీఓ, నేను, తర్వాత తహసీల్దారు, అలాగే అందరూ బిఎల్ఓలు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సమక్షంలో అత్యధిక సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ని ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అసలు జాతీయ ఓటర్ల దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఈరోజు ఎందుకు జరుపుకోవాలి అంటే, మనకు రాజ్యాంగంలోని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారము 1950 సంవత్సరం జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ జరిగింది. సో ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం అందుకు గుర్తుగా జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటాం. 1950 జనవరి 26న మనకి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం వస్తుంది. 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకి 1989 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరే ఉండేవారు. 1989 నుంచి ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు కమిషనర్లు, మొత్తం మెంబర్స్ కలిపి త్రిసభ్య కమిటీగా ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఏ పార్టీకి అనుకూలంగా కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎలక్షన్ కమిషన్ పని చేయదు. ప్రజాస్వామ్యాన్ని, భారత ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా శాసనసభలు, రాష్ట్ర శాసనసభలకు, పార్లమెంటుకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఎలక్షన్ కమిషనే నిర్వహిస్తుంది. ఓటర్ లిస్టు తయారు చేస్తుంది. ఇది ఇక్కడ మనం విశేషించదగిన విషయం ఏంటంటే, మనకంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు తొందరగా స్వాతంత్రాన్ని పొందాయి. బట్ చాలా దేశాలకి అందరికీ ఓటు హక్కు అనేది, అంటే ఎవరైతే 18 సంవత్సరాల వయసు నిండిన అందరికీ ఓటు హక్కు అనేది చాలా సంవత్సరాల వరకు ఎవరికి ఇవ్వలేదు. భారతదేశంలోనే ఈ ఘనత కలదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు ఆర్డీఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జాతీయ 16వ ఓటర్ల దినోత్సవం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బియ్యంకురాలు శ్రీదేవిరెడ్డి మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 2,50,000 విలువ గల 6 కిలోల 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ సాయినాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.